రైట్ రైట్ థ్యాంక్ యూ రాంగోపాల్ రెడ్డి గారు. సో ఈ ఫలితం వచ్చిన తర్వాత మరింత బాధ్యత కూడా మీ మీద పెరిగింది. ఖచ్చితంగా అక్కడ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒకసారి ఇన్ఛార్జ్ మంత్రి సవిత కూడా మాట్లాడుతున్నారు. సో అవేం మాట్లాడుతున్నారో కూడా విన్నాం. మరి ఎలాంటి వారు కావాలి? కూనీ కోరలే కావాలా, గొడ్డలతో చంపే వాళ్ళే కావాలా, బెదిరించే వాళ్ళే కావాలి? జగన్మోహన్ రెడ్డి గారికి మేం తెలియజేసేది ఒక్కటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ఓటింగ్ జరగటం వల్ల ఓటింగ్ జరిగింది. ప్రజలు కూడా సంపూర్ణమైన నమ్మకంతో పులివెందుల్లో సుమారుగా 6,052 ఓట్లు ఇప్పటికే మెజార్టీ ఉన్నాం. మరి ఒంటిమిట్టు కూడా సుమారుగా 4,000 చిల్లర మెజార్టీతో ఉంది. 2 భారీ మెజార్టీతో మేము గెలిచినందుకు కూడా మరి ప్రతి ఒక్కరికి పులివెందుల ఒంటిమిట్టు నాయకులకు మరి ఇక్కడ సహకరించిన మరి జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు కావచ్చు, చైతన్య రెడ్డి గారు, భూపేష్, మరి వాసు గారు, ఓ పక్క మాధవిరెడ్డి గారు, ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకుని ఇంటింటికి వెళ్లి మేము ప్రచారం చేశాం. మరి ఆ ప్రచారంలో మేము చేసిన సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రజలకు బాగా విరమించాం. చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై తెలుగుదేశం. మేము ఏ రోజు వైనాట్ మనం చూస్తున్నాం మంత్రి సవిత కూడా మాట్లాడారు. ఖచ్చితంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మొదటి నుంచి కూడా తమకున్నటువంటి విశ్వాసం, దాని ప్రకారమే ఫలితం కూడా వచ్చింది. సో అందుకే భారీ మెజార్టీని కూడా నమోదు చేసుకుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఒంటిమిట్టు కూడా ప్రస్తుతం విజయం సాధించబోతున్నాం, ఇక్కడ కూడా మంచి మెజార్టీ కూడా రాబోతోందనేది వారి విశ్వాసం. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కడప జిల్లాకు సంబంధించిన విషయం కానీ పులివెందులకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికల ప్రక్రియ సాగితే ఏ రకంగా ఫలితాలు ఉంటాయి అనే దానికి ఇదొక నిదర్శనము అనేటువంటిది ఆమె స్పష్టం చేస్తుంది. సో వైసీపీ సంబంధించినటువంటి నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎన్ని ఆరోపణలు విమర్శలు చేసినప్పటికీ ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ అయితే మాత్రం సాగింది. అందరూ స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసుకున్నారు. తర్వాత పోలింగ్ ప్రక్రియ కూడా జరిగింది. సో ఇంకా కారణాలు వెతకడం కాదు, ప్రజల యొక్క తీర్పును అర్థం చేసుకోవాలి అనేటువంటిది మంత్రి సవిత చెప్తున్నటువంటిది మనం చూస్తున్నాం. కడప తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా సంబరాలు కూడా చేస్తున్నారు.